ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే సమస్త విషయాలయందు కూడా తగులుబాటుని పొందనటువంటి దేని పట్ల కూడా సంగము లేనటువంటి బుద్ధి కలిగిన వాడు, మనస్సును జయించినవాడు, కోరికలు లేనివాడు అకుమనుజుడు సంగత్యాగము చేత జ్ఞాన మార్గం ద్వారానే సంగత్యాగము చేయగలుగుతాడు. సంగత్యాగము చేతనే జ్ఞాన మార్గం ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ జ్ఞాన మార్గము చేత సర్వోత్కృష్టమైనటువంటి నిష్క్రియాత్మస్థితిని పొందుతూ ఉన్నాడు. ఇంతవరకు కూడా నిష్కామ కర్మయోగాన్నే ప్రతిపాదిస్తూ వచ్చారు కదా. ఇక జ్ఞానయోగము అంటే సాంఖ్యయోగ విచారణ యందు కూడా ప్రవేశించడం జరుగుతూ ఉన్నది అనే కొన్ని సుగుణాలను గురించి చెప్పి, అవి కలిగినటువంటి వాడు నిష్క్రియ పరమాత్మ స్థితిని పొందగలుగుతాడు అనే తెలియజేస్తూ ఉన్నారు. అవి ఏవంటే దేని యందు కూడా తగులుకోకుండా ఉండేటువంటి బుద్ధి కలిగి ఉండడం, మనస్సును జయించడం, ఆశ లేకుండా ఉండడం. అది ఎక్కడా అంటే సర్వత్రా అని చెప్పారు కదా. ఏ వస్తువునందు కూడా ఏ కాలమందు కూడా బుద్ధి తగులుకోరాదు అనే చెబుతూ సర్వత్రా కూడా దేని పట్ల ఆసక్తి లేకుండా మెలగాలి అనే చెబుతూ, ఎలాగంటే కొందరు కొన్ని విషయాల మీద విరక్తత కలిగి ఉన్నప్పటికీ కూడా మరికొన్నింటి యందు ఆసక్తులై ఉంటారు. అలాగే కొంతమంది ధ్యానం చేసే సమయంలో మాత్రమే ఆసక్తి లేకుండా ఉన్నటువంటి చిత్తముతో కూడుకొని ఉండి, ఎప్పుడైతే ధ్యానకాలం ముగిసిన తర్వాత ఈ బాహ్యమైనటువంటి ప్రపంచంలో ప్రవేశిస్తారో అప్పుడు మళ్ళీ ఈ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటిదేమీ లేకుండా ఉండడం కోసమే కదా సర్వత్రా అని కూడా ఉపదేశించారు. తన మనస్సుని జయించినటువంటి వాడు ప్రపంచం మొత్తాన్ని జయించినట్లే. అలాగే మనస్సుని గనక జయించలేదనుకో, ప్రపంచాన్ని మొత్తం జయించినా కూడా వాడు దేనికో కట్టుబడి ఉంటాడు, అంటే పరతంత్రుడే అయి ఉంటాడు. దుఃఖం అతన్ని వదిలిపెట్టదు. కాబట్టి బయట శత్రువులతో పాటు అంతర్గతంగా ఉన్నటువంటి హరివర్గం ఉన్నది కదా, అటువంటి కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు అనబడే అంతఃశత్రువులను కూడా జయించి వేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే దుష్టమైనటువంటి మనసు అన్నం తినేటువంటి వాని యొక్క గొంతులో ఇరుక్కుపోయినటువంటి ముళ్ళు ఏ విధంగా వాణ్ణి ముద్ద మింగుడుబడకుండా బాధిస్తుందో అలా బాధిస్తుంది. కాబట్టి వివేకవంతులు మున్ముందు తన యొక్క మనస్సుని ఇంద్రియాలను కూడా ప్రయత్నపూర్వకంగా జయించాలి. ఎప్పుడైతే మనోసంబంధమైన మానసేంద్రియాలైనటువంటి అంతఃకరణ చతుష్టయము మనోబుద్ధి చిత్తాహంకారాలు నిగ్రహించాడో, ఆ మనసు బుద్ధి చిత్తాహంకారాలు ఈ యొక్క జ్ఞానేంద్రియాలలోకి కర్మేంద్రియాలలోకి చొప్పించకపోతే అవి ఏమాత్రం కూడా అలాగే ఆసక్తి లేకుండానే ఉంటాయి. ఎప్పుడైతే అంతరేంద్రియాలైనటువంటి బుద్ధ్యాదులను నిగ్రహించాడో అవి కూడా అతి సునాయాసంగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కూడా నిగ్రహించబడి ఉంటాయి. దాని వలననే శమము దమము అనేటువంటి దానిని కలిగి ఉంటాడు. ఈ రెండు కలిగి ఉండడమే జితాత్మ. అంటే ఇంద్రియాలను మనసును కూడా ప్రయత్నపూర్వకంగా నిగ్రహించినటువంటి వాడే అని చెబుతూ, విగత స్పృహ దృశ్య పదార్థాల పట్ల వేటి యందు కూడా కోరిక ఆశ అనేటువంటిది ఉండకూడదు. అప్పుడే కదా మనసు బయటకు పరిగెత్తకుండా అంతర్ముఖమై ఆత్మయందు నెలకొని ఉంటుంది. చంచలమైనటువంటి చిత్తము చేత ఆత్మ యొక్క అనుభూతి ఎన్నటికీ కలగదు. చిత్తము నిశ్చలంగా ఉండాలి ఉండవాలి అన్నప్పుడు ఎలా ఉండాలి? కోరికలు మొత్తం నశించిపోవాలి అని చెబుతూ, ఎలాగంటే
అంటే దృశ్య సంబంధమైనటువంటి పదార్థాల పట్ల కోరిక ఆశ ఉండకూడదు అన్నప్పుడు తన మనసును తను అదుపులో ఉంచుకోవాలి అన్నప్పుడు ఆ మనసు ఎల్లప్పుడూ కూడా బహిర్విషయాల వైపు పరిగెత్తకూడదు, అంతర్ముఖమై ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే అవి దృశ్య పదార్థాల యందు కోరికలు ఆశ ఉన్నప్పటికీ కూడా మనసు బయట విషయాలకు పరిగెడుతూ ఉన్నా కూడా అవేవి కూడా కనబడకుండా ఉండడం కోసము మోసాన్ని, కపటాన్ని, అన్యాయాన్ని, అధర్మాన్ని మొదలైనటువంటి వాటిని కప్పి ఉంచుతారు. అవేవి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే కదా వాడు నిజంగా జీతాత్మ అవుతాడు. అయితే చిత్తశుద్ధి, పవిత్రత, దైవభక్తి మొదలైనటువంటి ఉన్నవానికే కదా మోక్ష సామ్రాజ్యమునందు సముచితమైనటువంటి స్థానము అనేది లభిస్తూ ఉంది అని చెబుతూ, అయితే ఒకానొక ఊరు బయట ఒక ఆశ్రమం ఉన్నది. దీనికే మనము చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుంటున్నాం. అందులో ఒక సాధువు నివసిస్తూ ఉన్నారు. ఆయన తన తపస్సుని, ధ్యానాన్ని, అనుష్ఠానాదులు మొదలైనవన్నీ కూడా చేసుకుంటూ ఉండేవాడు. ఆ గురువు గారికి కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. వారందరూ కూడా తమ గురువు పట్ల అపరిమితమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నారు. శ్రద్ధ ఉన్నది, భక్తితో కూడి ఉండి ఆయనకు సేవలు చేస్తూ ఉండేవారు. ప్రతిరోజు కూడా గురువుగారు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేస్తారు, తక్కిన వారిని కూడా లేపుతారు. ఇక ప్రాతకాల సామూహిక సంబంధమైన ప్రార్థనలు, పారాయణలు అన్నీ చేస్తూ ఉంటారు. తాను సత్ప్రవర్తన కలిగి తక్కినటువంటి వారికి కూడా సదాచారపరులుగా తయారు చేయడంలో మిక్కుటంగా తోడ్పడుతూ ఉంటారు గురువుగారు. ఇలా కొంతకాలానికి ఒక కొత్త శిష్యుడు వచ్చాడు. గురుదేవునికి సేవ చేసి తరించడం కోసం అవకాశం ఇవ్వండి అని అభ్యర్థిస్తూ ఆ ఆశ్రమానికి వచ్చి గురువుగారికి ప్రణామం చేసి ఇలా ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఓ మహాత్మా, దుర్భరమైనటువంటి ఈ సంసార దావాగ్ని యందు కుమిలిపోతూ ఉన్నాను. నాకు దిక్కు దోచడం లేదు. పరిభ్రమిస్తూ ఉన్న నాపై తమరు కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయండి. నన్ను ధన్యునిగా చేయండి. ఈ భీకరమైన సంసార సంకటాల నుండి కూడా నన్ను రక్షించండి స్వామి. దరికి చేర్చుకోండి, దీవించండి దేవా. బహుకాలము నుండి కూడా నేను ఇలా సద్గురువుల కోసమే వెతుకుతూ ఉన్నాను. మరి శిష్య హృత్తాపహారులకు సద్గురువు ఎక్కడ లభిస్తాడా అని. ఇప్పుడు విత్తాపహారులు వేరు, హృత్తాపహారులు వేరు. శిష్యుల యొక్క విత్తాన్ని హరించేటువంటి వారు విత్తాపహారులు. శిష్యుల యొక్క హృదయంలో ఉన్నటువంటి తాపాన్ని అణిచివేసేటువంటి వారు హృత్తాపహారులు. అటువంటి సద్గురువు ఎక్కడ లభిస్తాడా అని ఎతుకుతూ అదృష్టవశాత్తు మిమ్ములను కనుగొన్నాను. నా కోరిక నెరవేరింది అని లోపల సంతసిస్తూ ఉన్నాను. తమ పవిత్ర సాన్నిధ్యమునందు నాకు ఈ మిగిలిన జీవితాన్ని గడుపదలంచాను. అందుకే ఇక్కడికి వచ్చాను దేవా. ఆర్తత్రాణ పరాయణులను, శిష్యుల సంతాపహారులను అయినటువంటి తమరు నాపై కృపాదృష్టిని వర్షించండి. తమ ఆశ్రమంలో నాకు స్థానాన్ని ఇవ్వండి. తమరి యొక్క సేవా భాగ్యాన్ని కలుగజేయవలసిందిగా వినమ్రతతో ప్రార్థిస్తూ ఉన్నాను. నా ప్రార్థనను తమరు అంగీకరించండి. తమ భవ్యమైనటువంటి సదుపదేశాల చేత నన్ను కడతేర్చండి అని ఆశిస్తూ నేను తమరిని నమ్ముకొని వచ్చి ఉన్నాను అని అంజలి ఘటించాడు. విధేయుడై ప్రార్థించాడు. అలా చేస్తూ ఉండగా అతని వినయానికి, అతనికి ఉన్న భక్తి శ్రద్ధలకి ఆశ్చర్యపడినటువంటి గురుదేవుడు ఏం చేశారంటే తన ఆశ్రమంలో అతను కూడా ఉండడం కోసం మరి ఆయనకి అవకాశం ఇచ్చారు. అప్పటి నుండి కూడా అతడు గురువుకి ఎలా మారిపోయాడంటే సచ్చిష్యుడిగా నటిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. నటిస్తూ అన్నప్పుడు మీకు ఒకంత అర్థమై ఉంటుంది. ఒకనాడు గురువు గారు ఏం చేశారంటే శిష్య బృందంతో కూడా కలిశారు.
ఒక కలిసి వెళుతూ వెళుతూ ఒక గృహస్థుని ఇంటికి భిక్ష కోసమై వెళ్ళారు. భిక్ష పూర్తి అయిపోయింది. తర్వాత మళ్ళీ శిష్య సమేతంగా గురువుగారు ఇంటి నుండి బయటకు వచ్చి ఆశ్రమానికి బయలుదేరుతూ ఉండగా కొంత దూరం నడిచిన తర్వాత మార్గమధ్యంలో ఆ క్రొత్తగా చేరినటువంటి శిష్యుడు ఉన్నాడు కదా, ఆ శిష్యుడు గురువును ఆపి ఇలా పలికాడు, మహాత్మా, నా వలన గొప్ప అపచారం జరిగిపోయింది. మనం భిక్ష చేసిన ఇంటి నుండి బయటకు వస్తూ ఉండగా ఇంటి చూరున వేలాడుతూ ఉంది కదా బూజు, అది నా తలకు అంటుకున్నది. దానిని నేను గమనించలేదు. ఇప్పుడు చూచుకుంటే ఇక నా తలపై ఆ బూజు అంటి ఉన్నది. ఇదిగో చూడండి, ఇది మనకు చెందినది కాదు కదా, ఆ ఇంటి యజమానిది కదా. ఒకరి వస్తువు మరి ఒకరు గ్రహించడం మంచిది కాదు కదా. అది అస్థేయము అనేటువంటిది స్థేయమే అవుతుంది కదా. అంటే దొంగతనం అనేటువంటి దోషం క్రిందకే వస్తుంది కదా. తమ వంటి వారికి ఇటువంటి ధర్మాలు తెలియనివి కాదు కదా గురువర్య. ఇంటి యజమానికి చెందిన ఈ బూజును నేను అన్యాయంగా పరిగ్రహించడం అనేటువంటిది సరి అయిన పని కాదు. ఈ పని నాకేమీ కూడా మనస్కరించడం లేదు. కాబట్టి గురుదేవా, నేను ఇప్పుడు పరుగున పోయి అతని యొక్క సొత్తును, అంటే నా తలకు అంటినటువంటి బూజును అతనికి స్వాధీనం చేసి వస్తాను అని చెప్పి ఆ నూతనమైనటువంటి శిష్యుడు రివ్వున పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనతోటి ఇక గురుదేవునికి అతని మీద పూర్తిగా పరిపూర్ణ నమ్మకం ఏర్పడింది. పరుల సొత్తు ఏమీ అతడు తాకడవు అనే నమ్మకం కూడా కుదిరిపోయింది. కొంతకాలం ఇలా గడుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఒకనాడు గురువుగారు తన వద్ద ఒక వెండి పొన్నుతో ఉన్నటువంటి కమండలం ఉన్నది. అది చాలా విలువ కలిగినటువంటిది. నమ్మకం చేత నూతన శిష్యునికి అప్పగించారు గురువుగారు. ఏదో కార్యార్థం బయటికి వెళ్ళారు. తిరిగి వచ్చి చూసేసరికి శిష్యుడు లేడు, వెండి కమండలం కూడా లేదు. శిష్యుడు కమండలంతో సహా పలాయనం చిత్తగించాడు. అతడు సచ్చిష్యుడుగా నటించిన పచ్చి మోసగాడు అని గురుదేవుడు అప్పుడు గ్రహించి ఆశ్చర్యచకితుడయ్యాడు. అంటే ఆ నూతన శిష్యుని పేరేమిటి? ఆషాఢభూతి. అప్పటి నుండి కూడా ఆషాఢభూతి అనే పదం మోసగానికి పర్యాయ పదంగా లోకానికి వాడబడుతూ ఉంటుంది. ఆషాఢభూతి అంటే విభూతి అంటే ఐశ్వర్యము, మహిమ, సంపద అనే కదా. ఆషాఢ మాసంలో మేఘాడంబరాలు వస్తాయే కానీ వర్షాలు ఉండవు. వర్షం కురిసినట్లుగా అనిపిస్తుంది, అస్సలు చినుకు రాలదు. మళ్ళీ ఆ దట్టమైన మేఘాలు గాలికి తేలిపోతాయి, మళ్ళీ ఉండదు. అంటే ఆ విధంగా కూడా దానికి ఆ పేరు అనేటువంటిది స్థిరపడిపోయింది. కాబట్టి అసలు మోసగాడు అంటే వీడుట్టి ఆషాఢభూతి, అంటే కపటము, మోసము, అన్యాయము చేసేటువంటి వాడికి ఆషాఢభూతి. మోసగాళ్లకు పెట్టిన పేరేమిటి అంటే ఆషాఢభూతి అని. అయితే అటువంటి మోసము, కపటము, అన్యాయము, అధర్మము మొదలైనటువంటి వాటిని ఎవ్వరూ కూడా దరికి చేర్చుకోకూడదు కదా. చిత్తశుద్ధి, పవిత్రత, దైవభక్తి మొదలైనవన్నీ ఉన్నటువంటి వానికే కదా మోక్ష సామ్రాజ్యమునందు సముచితమైనటువంటి స్థానము లభిస్తూ ఉన్నది. అందుకే వివేకవంతులైనటువంటి వారు ఈ దుష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటి మనస్సుని, ఇంద్రియాలను కూడా ప్రయత్నపూర్వకంగా జయించి వేయాలి. విగత స్పృహ అంటే దృశ్య సంబంధమైన పదార్థాల పట్ల వేటి యందు కూడా కోరిక, ఆశ ఉండకూడదు, ఉండరాదు. అప్పుడే కదా మనసు బయటకు పరిగెత్తకుండా ఉంటుంది. వాటి పట్ల ఆశ, కోరిక ఉంటే ఆ విషయాల వైపే మనసు వెళ్ళిపోతుంది, దానినే ఆలోచన చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల కోరిక కానీ ఆసక్తి కానీ లేకపోవడం వలన మనసు ఏం చేస్తుంది? బయటికి పరిగెత్తదు. దానికి నచ్చిన వస్తువు ఎక్కడుంటే అక్కడికి పరిగెడుతుంది. అక్కడ దృశ్య సంబంధమైన వస్తువులు తనకు నచ్చనప్పుడు అది బయటికి పరిగెడుతుందా? పరిగెత్తదు. అప్పుడేమవుతుంది? బయటకు పోనటువంటి మనసు అంతర్ముఖం అవుతుంది, అంటే లోనికి మళ్ళుతుంది. అసలు లోపలేమున్నది?
ఆత్మ ఎందే అంటే అంతర్ముఖమైపోయిందనుకో, లోపల ఉన్నటువంటి ఆ సచిదానంద పరమాత్మ తత్వము ప్రతి ఒక్కదాని యందు కూడా మొనమోపన సందు లేకుండా సర్వే సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు కూడా నిండి నిబిడీకృతమైనటువంటిదే పరమాత్మ వస్తువు, శుద్ధ చైతన్యము. అటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మయందు బయటికి వెళ్ళలేనటువంటి మనసు అంతర్ముఖమై ఆత్మయందే నిలబడి ఉంటుంది. ఇక చంచలమైనటువంటి చిత్తము చేత ఆత్మానుభూతి ఎన్నటికీ కలుగదు కదా. ఎప్పుడైతే స్థిరంగా ఉన్నటువంటి దానితోనే ఆత్మానుభూతి అనేది కలుగుతుంది. కానీ ఎప్పుడూ చపలత్వంగా చంచలత్వంగా ఉండేటువంటి శుద్ధత్వము లేని మలిన చిత్తము చేత ఆత్మ యొక్క అనుభూతి అనేది ఎప్పటికైనా కలుగుతుందా? లేదు కదా. చిత్తము నిశ్చలంగా ఉండాలి అని కోరికలు మరి ఎలాగంటే చిత్తము నిశ్చలంగా ఉండవలెను అన్నప్పుడు కోరికలు నశించిపోవాలి కదా. అలా కోరికలు నశించిపోయినప్పుడు మాత్రమే చిత్తము స్థిరంగా నిశ్చలనంగా చలనము లేకుండా ఉంటుంది. కాబట్టి విగత స్పృహ అంటే ఆశ కోరికలు నశించిపోవాలి, లేకుండా ఉండాలి అనే కదా చెప్పబడింది. ఇంకా నైష్కర్మ్య సిద్ధిం, మోక్షము ఇక్కడ నైష్కర్మ్య స్థితి అని కదా వర్ణించారు. మోక్షము అన్నప్పుడు ఇంకక్కడ ఎటువంటి క్రియ లేదు. ఆ క్రియ లేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే మోక్షము. అంటే సమస్త కర్మలు కూడా నశించిపోతాయి. ఎటువంటి కర్మ? ఉచ్ఛ్వాస నిశ్వాసల సైతం కూడా అక్కడ ఒక ఉపాధి ఉంటే కదా శ్వాస నిశ్వాసలకి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వ కర్మలు సమస్త కర్మలు రహితమైనటువంటి స్థితి కలిగిన వానికి ఉపాధి ఉండదు. అది కేవలం ఆత్మస్థితి అనేటువంటి అర్థమే మనం చేసుకోవాలి. ఆ విధంగా దేహము కానీ ఇంద్రియాలు కానీ మనసు అన్నింటినీ దాటివేసినటువంటి స్థితి ఈ నైష్కర్మ్య స్థితి. అయితే అటువంటి ఆత్మస్థితి యందు కర్మ అనేటువంటిది మళ్ళీ ఉత్పన్నం అవుతుందా? అసలు కర్మ అనేది ఇంకా మళ్ళీ సంభవించదు. కాబట్టి ఇక్కడ అసలు శరీరాలు దేని ద్వారా ఉత్పన్నమవుతున్నాయి? కర్మ అనే రుణము తీరడానికే, అప్పు తీరడానికే శరీరం అనేది కలుగుతుంది. ఇక్కడ కర్మ అనేటువంటి లేని స్థితినే కదా నైష్కర్మ్యం అంటే. కర్మ క్రియ లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే నైష్కర్మ్యం. అది సిద్ధించిందా అదే మోక్షము. కాబట్టి ఆత్మస్థితి యందు కర్మ అనేటువంటిది ఉత్పన్నం కాదు. అసలు కర్మ లేదు, దానినే నైష్కర్మ్యము అని చెప్పారు కదా. అటువంటి నైష్కర్మ్య రూపమగు క్రియారహితమైనటువంటి రూపమైన ఆత్మస్థితి త్యాగము చేత మాత్రమే లభిస్తుంది అని కదా తెలుపబడింది. దేనిని సన్యసించాలి ఇప్పుడు అన్నప్పుడు కర్మను సన్యసించాలా అంటే కాదు. కర్మకు మూలమైనటువంటి కోరికను సన్యసించాలి, దానిని వదిలివేయాలి. ఎప్పుడైతే ఇంద్రియాలు మనసు అనేటువంటి దేహము అనేటువంటి స్థితిని దాటివేసింది కాబట్టి ఇక అక్కడ ఆత్మస్థితి యందు కర్మ కానీ కర్మ సంబంధితమైనటువంటి వాసనలు కోరికలు అనేటువంటివి ఉంటాయా? ఉండవు. అదే కదా మనకి నిష్క్రియాత్మకమైనటువంటి నైష్కర్మ్యము అని చెప్పబడింది. అటువంటి నైష్కర్మ్య రూపమైనటువంటి ఆత్మస్థితి సన్యాసము చేతనే అంటే మానసిక సంబంధమైనటువంటి వాసనా త్యాగము చేత మాత్రమే లభిస్తుంది అని కదా ఇక్కడ తెలియజేసింది. అయితే దేని త్యాగము అంటే కర్మను కాదు త్యజించాలి, కర్మ ఫల త్యాగాన్ని చేయాలి. అయితే విషయాలు అనేటువంటివి శరీరం ఉన్నంతసేపు విషయాలు అనుభవిస్తాం. విషయాల పట్ల ఉన్నటువంటి వాంఛ కోరిక ఏదైతే ఉంటుందో దానిని త్యాగం చేయాలి. సంగము అనేటువంటిది శరీరం పోయేటంత వరకు కూడా సంగము అనేది ఉంటుంది. కానీ దీని దేహ సంబంధం కాదు, దేహాంతర్గతంగా ఉన్నటువంటి మానసిక సంబంధమైనటువంటి ఇంద్రియాలను దాని ద్వారా ఈ యొక్క దృశ్య సంబంధమైన విషయాలను కోరికతో కూడి ఉండేటువంటి సంఘము ఏదైతే ఉంటుందో దాన్ని పరిత్యజించాలి. దీనిని బట్టి మనకేమైంది అంటే కర్మఫల త్యాగము చేత విషయాసలు
విషయ సంబంధమైన ఆశా పరిత్యాగము చేత కూడా క్రమంగా కర్మరహితమైనటువంటి మోక్ష పదవి. అసలు మోక్ష పదవి, మోక్షము అంటే అక్కడ కర్మరహితం, కర్మ అనేది లేదు. అంటే కర్మకు అతీతమైనటువంటి స్థితి, నైష్కర్మ్యము, లేకపోతే కర్మాతీత మోక్ష పదవి లభిస్తుంది అనే కదా స్పష్టమవుతూ ఉన్నది. అందుకే పరమాం అని చెప్పింది. అని చెప్పడం చేత ఆ ఆత్మస్థితిని అన్ని పదవుల కంటే కూడా, అన్ని సిద్ధుల కంటే కూడా శ్రేష్టతమమైనది అనే విషయమే మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఈ ఆత్మస్థితి అన్ని రకాలైనటువంటి గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు, సార్వభౌములు అనేటువంటి పదవుల కంటే కూడా, దేవతా సంబంధమైనటువంటి పదవుల కంటే కూడా, అనేకమైనటువంటి విషయాలను సిద్ధింపజేసుకునేటువంటి దానికంటే కూడా, గొప్ప వాటికంటే కూడా గొప్పదని, శ్రేష్టమైనది అని మనకు అర్థమవుతున్నది కదా. కాబట్టి నైష్కర్మ్య సిద్ధి అంటే నిష్క్రియమైనటువంటి ఆత్మస్థితి, అదే కదా మోక్షము. అది మనకి దేని యందు కూడా తగులుకోకుండా ఉండగలిగినటువంటి బుద్ధి కలిగి ఉండడం చేత లభ్యమవుతుంది. ఇంకా మనస్సును జయించడం చేత కూడా లభ్యమవుతుంది. ఆశలు లేకుండా ఉండడం చేత, త్యాగమైనటువంటి సర్వాన్ని కూడా అంటని బుద్ధి కలిగి ఉండడం చేత, సర్వకర్మ ఫల త్యాగము, సంఘ పరిత్యాగము, వీటి చేత ఈ నైష్కర్మ్య రూప మోక్షస్థితి అనేది లభిస్తుంది. అయితే అన్ని సిద్ధులలోనూ పదవులలోనూ ఉత్కృష్టమైనటువంటిది ఆ మోక్షస్థితే కదా. కర్మము చేత నైష్కర్మ్యము అంటే మోక్షము ఎలా పొందవచ్చు అంటే ఫలత్యాగపూర్వకంగా కర్మలను చేయడం వలన. ఇక్కడ కర్మత్యాగం అని చెప్పడం లేదు, ఫలాన్ని వదిలివేయమని. ఫలాన్ని వదిలివేసేటువంటి పూర్వకంగా కర్మలను చేయడం వలన చిత్తము శుద్ధమైపోతుంది. శుద్ధపడినటువంటి చిత్తము ద్వారా మనసు నిగ్రహించబడుతుంది. ఆ మనసు నిగ్రహాదుల యొక్క అభ్యాసము చేత జీవుడు క్రమంగా కూడా ఆ నైష్కర్మ్య స్థితిని అంటే క్రియారహిత స్థితిని, మోక్షాన్ని పొందగలుగుతూ ఉన్నాడు కదా అని చెబుతూ, సిద్ధిం ప్రాప్తో యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. ఓ అర్జున, కర్మసిద్ధిని అంటే కర్మ ఏ విధంగా సిద్ధిస్తుంది? ఏ కర్మ అంటే కోరిక లేకుండా ఆ కర్మ సంబంధమైన ఫలాన్ని త్యాగము చేసినటువంటి కర్మను అనుసరిస్తూ ఉండడము చేత, ఫలత్యాగపూర్వకమైన కర్మలను చేయడము చేత, నిష్కామ కర్మల చేత శుద్ధపడిపోతుంది చిత్తము. అలా కర్మసిద్ధిని పొందినటువంటి వాడు అంటే చిత్తశుద్ధిని పొందినటువంటి వాడు పరమాత్మను ఏ ప్రకారంగా పొందగలడో ఆ యొక్క విధానాన్ని ఇంకా కూడా జ్ఞానం యొక్క శ్రేష్టమైనటువంటి నిష్ట అంటే లేదా దాని యొక్క పర్యవసానం ఏదైతే ఉన్నదో దానిని గురించి జ్ఞాననిష్టను లేకపోతే జ్ఞానం యొక్క పరాకాష్ఠను కూడా సంక్షేపంగా నా వలన నీవు తెలుసుకో. అంటే పరబ్రహ్మాన్ని పొందేటువంటి విధానాన్ని, జ్ఞానం యొక్క పరాకాష్ఠ కూడా అంటే అసలు జ్ఞానం యొక్క చిట్ట చివరి స్థితి ఏమై ఉంటుంది, అది పరబ్రహ్మమే అయి ఉంటుంది అన్నప్పుడు అటువంటి పరబ్రహ్మమును పొందేటువంటి విధానము దాని గురించే నేను తెలియజేయబోతూ ఉన్నాను అనే భగవానుడైనటువంటి శ్రీకృష్ణమూర్తి సెలవిచ్చారు. అలా సెలవివ్వడము చేత అంటే గీతాసారం అంతా కూడా ఎందుకు భగవానుడు చెప్పేటువంటి భగవద్గీత పరిసమాప్తం కాబోతూ ఉన్నందుచేత గీతాసారం అంతా కూడా సంక్షేపంగా సమాసేనైవ అంటే తెలుపబడబోవుచు ఉన్నందువలన ఈ ఘట్టము అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిదే కదా. దీనిని మోక్షము చెందాలి అనుకునే ప్రతి ఒక్క ముముక్షువు కూడా బహుజాగ్రత్తగా గమనించుకోవాలి. ఎలాగంటే గీతాసారమంతా కూడా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. సమాసేనైవ అంటే యుద్ధము ప్రారంభింపబడలేదు
అంటే యుద్ధము ఆరంభింపబడనున్నందున, ఇంకా యుద్ధం మరి కొంచెం సేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇంకా యుద్ధం ఆరంభింపబడటం అనేటువంటిది తథ్యము కదా. ఇంకా కూడా అధికంగా చెప్పడానికి సమయం ఉన్నదా? లేదు. ఎందుకు? ఇంకా యుద్ధం ప్రారంభం కాబోతోంది. అంటే కౌరవులకి ఇంకా కూడా పాండవ పక్షానికి, వీళ్ళందరికీ కూడా, కౌరవసేనకి పాండవసేనకి కూడా యుద్ధము అనేటువంటిది ప్రారంభం కాబోయేటువంటి సమయం ఆసన్నం కావడం చేత, ఇంకా ఎక్కువ సమయం లేకపోవడం చేత సంక్షేపంగా తెలుపుదలంచి ఉంటే ఉండవచ్చు. లేకపోతే ఇంతవరకు కూడా ధర్మరహస్యాలను చెప్పారు కాబట్టి ఇంకా అధికంగా చెప్పడానికి అవసరం లేదు అని కూడా ఆయన అనుకుని సారాన్ని మొత్తాన్ని ఇక సంక్షిప్తంగా చెప్పదలంచి ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు చెప్పబోయేటువంటి దానిని గీతాసారమని, సంక్షిప్త గీత అని కూడా ప్రసిద్ధికి ఎక్కింది. అటువంటి దానిని గురించి మనము పరబ్రహ్మతత్వాన్ని పొందేటువంటి విధానాన్ని గురించి, జ్ఞాన నిష్టను గురించి కూడా మనకి పరమాత్మ తెలియజేయబోతూ ఉన్నారు అనే చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావణి బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.